హలో, వెల్కమ్ టు ప్రభా చేతి రుచులు. ఈరోజు చిత్రాన్నం, కొంతమంది పులిహోర అని కూడా అంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కొంచెం నూనె, శనగిత్తనాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కరివేపాకు, ఆనియన్స్, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే నిమ్మకాయలు. తయారు చేసే విధానం: కొంచెం నూనె పోసుకోండి కడాయిలో. ఒక చిన్న హాఫ్ గ్లాస్ అంతా పోసుకొని శనగిత్తనాలు ఏదైతే ఉందో దాన్ని కొంచెం వేపుకోండి. అవి కొంచెం ఇలా రోస్ట్ అయ్యాయి అన్నప్పుడు దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నూనెలోకి ఆవాలు, తర్వాత శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి. చాలా సింపుల్ రెసిపీ అండి, ట్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆనియన్స్. ఇప్పుడు అన్నీ వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అవ్వాలి, లైక్ అవి కొంచెం లైట్ ఎల్లో కలర్ అలా అయ్యే వరకు కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి. తర్వాత కాస్త పసుపు కలర్ కోసం. అన్నీ వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర. ఇంతే అండి, సింపుల్ రెసిపీ. దీన్ని చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారనివ్వండి. కొంచెం మీరు ఇంకా శనగిత్తనాలు వేయాలి కదా, దానికి కొంచెం చల్లారనివ్వండి. అది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయలు ఏదైతే ఉందో అవి పిండుకోండి. నేను ఇక్కడ 2 నిమ్మకాయలు పిండుకున్నాను. అది కొంచెం చల్లారిన తర్వాత పిండుకోండి, అప్పుడే బాగుంటుంది. వేడిలో ఉన్నప్పుడు పిండుకుంటే బాగోదు. నిమ్మరసం వేసుకున్న తర్వాత శనగిత్తనాలు అప్పుడే వేయించుకున్నారు కదా, దాన్ని కూడా వేసుకోండి. అంతే, అది మిక్స్ చేసుకుంటే రెడీ. తర్వాత రైస్ తీసుకొని దానిలోకి ఆ చిత్రాన్నం గొజ్జు ఏదైతే ఉందో దాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలంతే. ఇలా మిక్స్ చేసుకొని తింటే అంతే అండి, రెడీ చిత్రాన్నం. కొంతమంది పులిహోర అంటారు. సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ for watching.